చెప్పడానికి ఇద్దరికి ఒకే రేంజ్ లో కొన్నాను. ఒకేలా ఉంటేనే కదా నమ్ముతారు. నవరాత్రులు ఎలాగూ చేయలేకపోయావు. అమ్మవారి మంగళహారతిలోనైనా నువ్వు చేయగలుపు. ష్యూర్ అత్తయ్య, నెక్స్ట్ ఇయర్ నేనే మొత్తం చేస్తాను. చేస్తావు. అక్షర, నగలు జాగ్రత్త. మా అత్తగారిచ్చినవి. నాకావంటే సెంటిమెంట్ ఎక్కువ. అలాగే అత్తయ్య గారు. తనకి తన అత్తగారు ఇస్తుంది కదా బుజ్జమ్మ, తనకి సెంటిమెంట్ ఎక్కువేగా. నేనిచ్చినవి అమ్మవారి అలంకారానికి. అదేలే. జాగ్రత్త. అమ్మవారి దగ్గర పెట్టి పొద్దున్నే కట్టుకోండి. జాగ్రత్త అని మరీ మరీ చెప్పారు. జాగ్రత్తమ్మా. అంతా ఆ అమ్మే చూసుకుంటుందమ్మా. నేను చూసుకుంటాగా. నగలు చీర రెండు వాడతాను. నా వాడకం ఎలా ఉంటుందో అర్ధరాత్రికి తెలుస్తుంది. తల్లి దొంగ అవుతుంది, కూతురు కాలి పైకి పోతుంది. ఒకే దెబ్బకి 2 పిట్టలు అవుట్. ఇక నాకు అడ్డే ఉండదు. ఫిక్స్. అన్న అనేదేంటంటే, శారీలు ఒకటైనా బుద్ధులు ఒకటవుతాయా? పిల్లి పుల్లవుతుందా, పంది నందవుతుందా అంటున్నాడు. దుర్గా అంటే అర్థమయ్యేలా చెప్పమన్నారు కదా అని. ఇంకేం మాట్లాడకండి. నగలివ్వు, అలంకారం చేస్తారు. వెళ్ళెళ్ళ. ఇప్పుడు మొదలవుద్ది మొదటి అధ్యాయం. కెవ్వు కేకే. వీళ్ళందరి నోర్లు మూతే. శృతి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏది పడితే అది వాగేవంటే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా. ఆవేశపడకండి బావుగారు. ముందు అత్తయ్య ఇచ్చిన నగల సంగతి చూడండి. అవును, నాకవి కావాలి. జాగ్రత్తగా చూసుకోమంది నీకు. బాధ్యత నీదే. ఏం చేస్తావో నాకు అనవసరం. అవి నాకిప్పుడే కనబడాలి. బుజ్జమ్మ, కోడల్ని చెడు చేయాలనే దురుద్దేశం ఇందులో కనపడుతుంది. స్పష్టంగా తెలుస్తుంది. తన్ని ఇరికించే మోసమే జరిగింది. శృతి, బావుగారు, ఇందులో అన్యాయం ఏమీ లేదు. బయట వాళ్ళం రాధమ్మ గారు నేనే. ముందు ఆవిడది వెతికితే తర్వాత నేనేగా. ఆ తర్వాత వరసే. తప్పే ఉంది. నన్ను చెక్ చేయొద్దు అనలేదు కదా. ఏమత్తయ్యా? నాకు తేలాలి. మీరు తీసుకురండి, నేను తీసుకొస్తాను. అయిపోవచ్చని దురాశ పడిందో దుర్గమ్మకే తెలియాలి. ఇందులోనేగా పెట్టాను. ఏమయ్యాయి?
నమ్మకం ఉంటే నమ్మండి, లేదంటే ఇక్కడే ఇప్పుడే ఈ క్షణాన్ని కత్తి తీసుకొచ్చి నా తల నరికేయండి. ఈ నింద మోయడం కన్నా చావడమే మేలు. చంపేయండి అత్తయ్య, నన్ను చంపేయండి, చంపేయండి. నన్ను చంపేయండి అత్తయ్య, చంపేసేయండి. కత్తి తెమ్మంటావమ్మా? ఉండ్రా. నేను చేయలేదు అత్తయ్య, నేను చేయలేదు. సరే ముందులే. లేదత్తయ్య, చంపేసేయండి. లేవమన్నానా? ఎవరు చేశారు? ఆవిడే చూసుకుంటారు. పాపం పండేది ఇంకొన్ని గంటల్లోనేగా. ఓపిక పడతా. ఇంకేమంటావు? అన్నవి చాలరా, చెప్పాగా. తల్లే చూసుకుంటుంది. శర్మగారు, అమ్మకి నగలు అర్పించి మంగళహారతి ఇప్పించండి. అలాగే అమ్మా, తీసుకురండి అమ్మా. ఓం లక్ష్మీం క్షీరముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీ. శృతి, నువ్వు హారతి ఇవ్వమ్మా. సరే అత్తయ్య. సర్వశక్తి స్వరూపిణ్యే నమః. శ్రీ త్రిలోక సంచారిణ్యే నమః. మహాశక్త్యే నమః. శృతి, అయ్యో శృతి! శృతి, అమ్మో, అక్షర, అమ్మా అక్షర, అక్షర, అక్షర. మీరు నిర్దోషిగా వస్తారత్తయ్య. నిమజ్జనానికి తీసుకెళ్ళండి. దుర్గా రా. జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి. తల్లి, నీ విజయదశమిని దిగ్విజయంగా పూర్తి చేశాం. ఏమైనా లోటుపాట్లుంటే క్షమించు. వచ్చే ఏడు సంతోషంతోనే నీ నవరాత్రులు మొదలు కావాలమ్మా. ఆశీర్వదించు. జై బోలో మాతాకి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి. ఇక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక తల పగిలిపోతుంది అక్షర. ఏదో ఆ తల్లిదయ ఉండబట్టి సరిపోయింది. లేదంటే గెలిచేది న్యాయమేనమ్మా, చివరికి నిలిచేది మంచి. చూసావు కదా. పద. దాని చీరకి రాస్తే నా చీరకు అంటుకుందేంటి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చెప్తాను. అసలు నీకెందుకు? వదిలేయచ్చుగా. ఏంటండి? అది చేసిన దానికి అమ్మవారే శిక్ష వేశారు అక్షర. నువ్వే అడ్డొచ్చేశావు. చూస్తూ ఉండగలమా అండి? నేనిలా చూడలేకపోతున్నానే. ఏమైంది? అంత కాలితే ఏమైందంటావేంటి? ఈ చేతులతో గోరింటాకు పెట్టాను, ఇదే చేత్తో వెన్న రాస్తున్నాను. చాలా బాధగా ఉంది. శ్రీవారు, మానని గాయం ఏం కాదు. మీ చేత్తో రాస్తున్నారుగా. ఇదే దివ్య ఔషధం అయిపోయింది. తెల్లవారికి మానిపోతుంది. మీరేం బాధపడకండి. హృదయం ఎప్పుడో
నీదే తీర్చేదనే ప్రేమ ప్రేమ నీ వల్లేలే చదివానే నీ వలపులనే రాత్రి పగలు ఎప్పుడైనా నీకై నేను బతికా అంటే అత్తయ్య గారిని బయటికి తేలేము, కష్టమైపోతుంది. అందుకే చెప్తున్నాను, ఇంటర్వ్యూ సంగతి మర్చిపోండి. అక్షర, నాకన్నా మీకే బాధ ఎక్కువ ఉంటుందని తెలుసు, కానీ తప్పదండి. కలెక్టర్నైనా న్యాయం కోసమే కదా పోరాడాలి. ఆ ఇంటర్వ్యూ ఆటంకమైనప్పుడు అదే వదిలేయాలి. అదే చేస్తున్నాను. తప్పు చేయని వారికి శిక్ష పడకూడదండి. కోర్టు అంటావు? నిర్మోహమాటంగా కోర్టుకే. అత్తయ్య నిర్దోషని నిరూపిస్తాను. ఆ నమ్మకం నాకుంది. పీగా ఉండండి. ఓకే సార్. అక్షరే ఇరుక్కోవాలి. అక్షరే. అట్టానే ఉంటాను సార్. అక్షర, నేనే నీ టార్గెట్ అన్నా. రేపు నువ్వవ్వబోతున్నావు. నీకున్న ఒకే ఒక్క ఆధారం నీకే రివర్స్ అవుతుంది. నువ్వు అవుటే. తొక్కలే, నేనొచ్చుండదే బుజ్జమ్మ కోసం. వదులుతానా? ఏం చేస్తాదిలే అని ఎవ్వరిని సైడ్ చేస్తే నాకే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అత్తా కోడలిద్దరిని పంపిస్తా జైలుకి. గాడ్ ఈస్ గ్రేట్. మళ్ళీ చెప్తున్నాను బుజ్జమ్మ, కోడలు నిన్ను నిర్దోషిగా తీసుకొస్తుంది. ఇది నిజం బుజ్జమ్మ. శృతి, శృతి, వస్తున్నాను అత్తయ్య. కార్తీయమ్మ. అలాగే అత్తయ్య. బుజ్జమ్మ గారు, అక్షర, వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఈ ఎస్ఐ గాడేంటి పనయ్యాక ఫోన్ చేస్తానన్నాడు, కనీసం ఒక మెసేజ్ కూడా చేయలేదు. రిపోర్ట్స్ మార్చాడా లేదా? హ్యాండ్ ఇవ్వడు కదా. ఏంటమ్మా? మీ గురించి అత్తయ్య. టెన్షన్గా ఉంది. దొరికమ్మే చూసుకుంటుందమ్మా. ఆ ధైర్యంతోనే అత్తయ్య ఈ మాత్రమన్నా ఉండగలుగుతున్నాను. చూపిస్తుంది. ఆ అమ్మ అక్షరే నేరస్తురాలని తేలుస్తుంది. ఇంకా చాలా టైం ఉందిలే అక్షర. ఇటెళ్తున్నారేంటండి? షార్ట్ కట్. ఇటా? కాసేపు మాట్లాడుకో, కామ్గా ఉండు. వీళ్ళేరత్తయ్య, కనిపించట్లేదు. ముందుకెళ్ళుంటారమ్మా. లేదత్తయ్య, వెళ్ళినట్టే లేరు. నాకేదో డౌట్ గానే ఉంది. సర్లేండి, వెళ్తున్నాం కదా, కోర్టు దగ్గర ఉన్నారేమో చూద్దాం. సంథింగ్ ఈజ్ రాంగ్. అసలు ఎక్కడికి వెళ్ళి చేసేయడానికి మేము అక్కడ ఉంటాంగా, ఇంకేంటి? ఏమండి, మీకు అర్థం కావట్లేదు. ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. అయితే అయిపోతుందిగా అక్షర. ఈ రోజు కోసం ఎంతో కష్టపడ్డావు. మళ్ళీ ఎప్పుడో వచ్చే రోజు కోసం వెయిట్ చేయడం ఎందుకు? చెప్పండి అత్తయ్య. బాబు చెప్పేది కరెక్ట్ గానే ఉందమ్మా. టైం ఉంది అంటున్నారుగా, ఒక్కసారి ఆలోచించు. ఇక ఆలోచించేదేం లేదత్తయ్య. ఇంటర్వ్యూకి వెళ్తుంది, ఫలితంతోనే కోర్టుకొస్తుంది, అంతే. వినర్గా? రే దుర్గా అన్నయ్య, అవ్వగానే వదిని కోర్టుకి తీసుకొచ్చి. అలాగే అన్నయ్య. రండి అత్తయ్య. నీ గురించేనా? ఎవరి గురించో తెలుస్తుందిలే కాని దీనంతటికి కర్త కర్మ క్రియ ఏది? అది ఆ ఆధారాలు తేవడానికి వెళ్ళిందమ్మా. నిన్ను నిర్దోషిని నిరూపించాలిగా, అందుకే వెళ్ళింది. వచ్చేస్తుంది. ఓహో, ఇంకే ఉన్నాయో చూపిస్తుందిగా.
అది చూస్తా. ఇంకేం మిగిల్చానని వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా? దానికి రోజు ఇంటర్వ్యూ కదా. ఎస్, అక్కడికే వెళ్ళుంటుంది. అదొచ్చేలోపు దానికి శిక్ష పడిపోవాలి. బ్రీతింగ్ టైం ఉండకూడదు. ఈలోపు రాకూడదు. సనమైంది. ఉండండి, మేముంటాం. నువ్వే సత్తుబొచ్చులో చిప్పకూడు తింటావు. ఎగిసి పడుతున్నావు. ఎక్కడ పడతావో ఆ దుర్గమ్మే చూపిస్తుంది. నా మాట అదేనమ్మా. ఇక ఈ కలర్ చీరలు ఉండవు. ఒకటే కలరు. ఏంటి? అమ్మా, కోర్టులో ఉన్నాం, కామ్గా ఉండు. ఆ ముక్క ఆవిడికి చెప్పు. రెచ్చగొడుతుంది మీరు. నష్టపోయిన వాళ్ళం మాట్లాడతాం. బేబమ్మ గారు, జరిగిన నష్టానికి కారకులు ఎవరనేగా ఇక్కడికి తెలుసుకోవడానికి వచ్చారు. కాసేపు ఓపిక పట్టండి. నువ్వొకదానివి, తెలిసిందేగా. వింటానికే వచ్చాను. నేను చెప్పిందే మీరు వింటారు. వినండి. అంటే క్రమశిక్షణకి అది సంకేతం. పాజిటివ్ వైబ్రేషన్ కూడా క్రియేట్ చేస్తుందని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. అందుకే ఎల్లో పెన్ ని వాడతారు. 1930లో అమెరికాలో ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. అన్ని కంట్రీస్ ఫాలో అవుతున్నాయి. గుడ్, ఇంప్రెసివ్. సెకండ్ క్వశ్చన్. జస్ట్ ఎ మినిట్. హలో, చెప్పండి సార్. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు అయ్యేలా లేదు. అక్కడ ఏమవుతుందో. ప్రొసీడ్ యువర్ ఆనర్. నా క్లయింట్ బేబమ్మ గారు, తన కోడలు పురంధరి వచ్చారు. అలాగే A1 ముద్దాయి బుజ్జమ్మ, A3 ముద్దాయి అయిన శృతి వచ్చారు గాని A2 ముద్దాయి అయిన అక్షర ఇంకా రానేలేదు. సారీ మై లార్డ్, అక్షరని పట్టుకొని మీ ముందు ప్రవేశపెడతాము. A1 ముద్దాయి బుజ్జమ్మ ఇక్కడే ఉన్నారు యువర్ ఆనర్. ప్రవేశపెట్టండి. బుజ్జమ్మ, బుజ్జమ్మ, బుజ్జమ్మ. ఓరి సచ్చినోడా, డబ్బులు తీసుకొని మరి బుజ్జమ్మ నిరికించావా? చూసారా, బుజ్జమ్మే కాదు కోడలి హస్తము ఉందంట. వీళ్ళని మీరు నమ్ముతారు. ఇకనైనా మారండి. ఏంటి ఇలా జరుగుతోంది? అక్షర ఏది? గా ఉన్నారేంటి అని అడిగిన దానికి నా దగ్గర కారణం ఉంది సార్. నేను ఈ టైంలో కోర్టులో ఉండాలి. ముందొక సిటిజన్ గా కోర్టు వారి సమయాన్ని వృధా చేయకూడదు కదా సార్. నాకింకా అవకాశాలున్నాయి. మళ్ళీ అటెంప్ట్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? ఎస్ సార్. ఇక్కడ దాకా వచ్చాక ఏంటనేగా ఇక్కడ నేనుండే ప్రతి క్షణం నా నిజాయితీని కోల్పోయేలా చేస్తుంది సార్. ఈ ఇంటర్వ్యూలో పాస్ అయ్యి కలెక్టర్ అయినా చేయాల్సింది ప్రజలకి న్యాయమే కదా సార్. నేను వెళ్తుంది న్యాయాన్ని కాపాడడానికే సార్. వెళ్తాను సార్. నిరూపించే అవకాశం ఇస్తే నిరూపిస్తాను. అసలు దోషిని పట్టిస్తాను. మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. చెప్పండి. విషయం కలిపిన వారు దర్జాగా దొరలా ఇక్కడే ఉన్నారు యువర్ ఆనర్. శృతి, 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 శృతి. కదా తెలివి చూపిస్తుంది. ల్యాబ్ వాళ్ళు అబద్ధం చెప్పరని మీరే చెప్తున్నారు కదా, అదే నిజం. చదివిన జడ్జిమెంట్ ఖాయం చేయండి జడ్జి గారు. మీరెందుకు బేబమ్మ గారు ఆవేశపడుతున్నారు? నేను చెప్పింది అబద్ధం కాదు. మేడం, ఐ అండర్స్టాండ్ సార్. కోర్టుకు కావాల్సింది మాటలు కాదు, ఎవిడెన్స్ అనేగా మీ ఉవాచ. ఉన్నాయి.
మై లార్డ్, మీరు పర్మిషన్ ఇస్తే. పర్మిషన్ గ్రాంటెడ్. ఏమండి, మీ ఫోన్ ఇవ్వండి. బావగారి దగ్గర ఏమున్నాయి? ఏం అర్థం కావట్లేదే. నా ఫోన్లో ఏముంది అక్షర? మీ ఫోన్లో కాదండి, నా మెయిల్లో ఉంది. చూడండి. తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అంతా చేసింది శృతియే. కాదు కాదు కాదు, కానే కాదు, ఇదంతా నిజం కాదు. కట్టు కదా. బోన్లోకి వచ్చి చెప్పండి. బాబోయ్, ఏం చెప్పాలి? జైలుకి పోయేలానే ఉన్నాను. శిక్ష పడి బెయిల్ మీద వచ్చినా బుజ్జమ్మ చంపేస్తుంది. ఎలా తప్పించుకోవాలి? ఇచ్చిన దానికి మీరేం శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తాను. అడ్డంగా బుక్ అయిపోయానే. మరి పాయసంలో విషం కలిపిన దానికి ఏం చెప్తావు? అక్కడికే వస్తున్నానండి. బేబమ్మ గారిచ్చిందే కలిపాను. శృతి, ఏంటే నేనిచ్చానా? మీరే కదా పెద్దమ్మా ఆ రోజు మెడికల్ షాప్ దగ్గర పురందరి వదినకి ఇవ్వమని ఇచ్చారు. నన్నే అంటావా? చంపేస్తావా? సంగతి చెప్తా. ఏం చేస్తావు? చంపేస్తావా? చంపేస్తా. చెప్తా. ఏం చేస్తావో చెయ్యి. చంపేస్తా. ఎలా చంపుతావో నేను చూస్తాను. ఓకే, డైవర్ట్ అయిపోయింది. ఐ మిస్కేప్. సంగతి చెప్తా. ఏం చేస్తావు? చంపేస్తావా? చంపేస్తా. ఏం చేస్తావో చెయ్యి. చంపేస్తా. ఎలా చంపుతావో నేను చూస్తాను. ఓకే, డైవర్ట్ అయిపోయింది. ఐ మిస్కేప్. నువ్వు మామూలు దానివి కాదే. ఆధార్. శిక్ష వెయ్యండి జడ్జి గారు. అయ్యో, నేనేం చేయలేదు. అన్యాయంగా ఇరికించాలని చూస్తున్నారు. ధర్మాన్ని కాపాడండి, న్యాయాన్ని రక్షించండి దేవోదయా. అత్తయ్య గారు, అప్పుడే ఒక నిర్ణయానికి రాకండి. చాలే ఆపు. నువ్వు నేను రావడం కాదు, తీర్పు చెప్పేది జడ్జి గారు. చూస్తున్నారుగా, ఆయనే చెప్తారు. నాకు వ్యతిరేకంగా చెప్పకండి జడ్జి గారు. నాకే పాపం తెలీదు. ఆధార్. వీరికి సహకరించిన ఫోరెన్సిక్ ల్యాబ్ వారిని విధుల నుంచి తొలగించడమైనది. Now the court is adjourned.
నన్ను మోసం చేశారు, ఇరికించారు, మట్టి కొట్టుకుపోతారు, సర్వనాశనం అయిపోతారు. నా ఉసురు మీ కూరికే పోదురా. అందరూ రోడ్డున పడతారు, నాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు. లేకండి. అమ్మా, ఆహా, ఇప్పుడు కనపడిందా నాయన తల్లి? నన్ను చీల్చి చెండాడుతున్నా మౌనంగానే ఉండిపోయావుగా. ఏ ఈ పెళ్ళ నోరు తెరవద్దందా? దాని దరిద్రం వదిలిపోద్ది, వదిలేయమందా? ఏంటి పిన్ని? అమ్మా, నువ్వు మాట్లాడకు. బుజ్జమ్మ కన్నా 2 ఆకులు ఎక్కువే చదివావుగా, ఇరికించారుగా, ఇప్పుడు సంతోషమేగా. రగిలిపోతుంది. చావే చావు, మేమంతా సంతోషంగా ఉంటాం. ఏమండి రండి. పోతున్నానరా, నన్ను ఇలాగే వదిలేస్తావుగా? ఎందుకు వదులుతావమ్మా? ఏమో, ఎవడికి తెలుసు? కర్మరా, అంతల కర్మ. ఛీ! నన్ను జైలుకి పంపిస్తారా? నాశనం అయిపోతారు. ఏమనుకుంటున్నారు? వదినా, తెలిసిందేగా, అవేం పట్టించుకోకండి. అవును పురందరి, ఊహించంది ఎదురయ్యేసరికి అమ్మ అలా రియాక్ట్ అవుతుంది. పురందరి పద. ఇలా జరిగిందేంటే? అది పిన్నిని అడ్డం పెట్టుకుంటుందని అనుకోలేదమ్మా. ఆవిడ కారాలు మిరియాలు నూరుతుందిగా, బయటకు తెస్తే గాని శాంతించదు. తీసుకొస్తామమ్మా. వెళ్దామా అక్షర? దుర్గా, అత్తయ్యని ఇంట్లో దించేసిరా. అలాగనే పదన్నమ్మా. జాగ్రత్తమ్మా. వస్తాను. పదక్షర. దాంతో తెలిసిపోతుంది, జైలు శిక్ష పడుతుంది. ఇదేం గోలంట, కోర్టులో ఎస్కేప్ అయి ఇంట్లో ఇరుక్కునేలా ఉన్నానే. ఆర్డర్ చూస్తున్నావేంటి? వినపడడం లేదా? తీసుకురా. ఎక్కడ పెట్టాను గుర్తులేదు మావయ్య. అదే ఆలోచిస్తున్నాను. మా ఇంట్లో నీకు మర్చిపోయేంత సీక్రెట్ ప్లేస్లు ఏమున్నాయి? ఆ రోజు టీపాయ్ కింద పెట్టినట్టే గుర్తు బావగారు. లేదు కదా, ఎవరు తీశారు? వెతుకుదాం శృతి, కనపడకుండా పోదు. ఎవరు చేశారో వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. నా చేతికి రావాలి, దాన్ని వదలను. బాబోయ్, అదెక్కడ పెట్టానో నాకు గుర్తు రావట్లేదు. ఈవిడ వదలంటుంది. దీని చేతికి చిక్కిందంటే చచ్చానే. నిజంగా శృతి, నీ అజాగ్రత్త వల్లే ఇంత జరిగింది. నీ వల్లే కోలుకోలేని నష్టం జరిగింది. సారీ అత్తయ్య. మనిషి అన్నాక నమ్ముతాంగా అత్తయ్య, అంతకు తెగిస్తారని అనుకోం కదా. ఇంకెప్పుడు జరగదు, జాగ్రత్తగా ఉంటాను. ఈ ఒక్కసారికి క్షమించండి ప్లీజ్ అత్తయ్య. అర్థం చేసుకోరా? నేను నువ్వు ఒకటే అక్షర. అర్థం చేసుకోకపోవడాలు ఎందుకుంటాయి కదా? మీ భార్య కలెక్టర్ అయి తీరుతుంది. పదండి భోజనానికి. ఒక నిమిషం. ఓ, అత్త కోసం ఇంటర్వ్యూ పూర్తి చేయలేదా? కలెక్టర్ అయిపోతున్నావేమో అనుకున్నాను. బ్రేక్ పడిందన్నమాట. ఓకే. నిన్నలేదమ్మా, ఉదాహరణకు చెప్పాను. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు నీకే ఎందుకు ఆపాదించుకుంటావు? అత్తయ్య, ఇంకెవరు ఏమీ మాట్లాడకండి, కామ్గా భోజనం చేయండి. నువ్వు కూడా కూర్చో అక్షర.
శేఖర్కి వస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. నీకు కనపడిందంటే వెంటనే నాకు ఫోన్ చేయి. నాకు కనిపించినా నేను ఫోన్ చేస్తాను. అలాగే అన్నయ్య. అక్షరా, అక్షరా, వస్తున్నానండి. అత్తయ్య గారికి షాకింగ్ విషయాలు చెప్పకూడదని డాక్టర్ గారు చెప్పారు. చెప్పకూడదు. పాపం ఇప్పుడే భోజనాన్ని కూర్చున్నారు. అక్షరా, అక్షరా, వస్తున్నానండి. అమ్మ ఫోన్ చేసింది. మీరు తింటూ ఉండండి, నేను మాట్లాడొచ్చు తింటాను. అక్షర, నేను లేకపోతేనే మీరందరూ బాగుంటారు. నేనే మీకు సమస్య. ఇంకే సమస్యలు మీకు ఉండవు. త్వరగా పోనీ అన్న. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న మనిషిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. నిండు నూరేళ్లు మీరుండాలి. బాధొచ్చినప్పుడు చావు గుర్తుకు రాకూడదు వదినా. పోరాడి దాన్ని తరిమేయాలన్న తలంపే ఉండాలి. కష్టాలకి మనం కృంగిపోకూడదు. మన తెగింపుకి అదే భయపడి పారిపోయేలా చేయాలి. మీకా ధైర్యం ఉందొదినా. మీకు మేమున్నాం. ఇంకా ఇలాంటి ఆలోచనలు రానివ్వకండి, సరేనా? అన్నయ్యకి ఫోన్ చేస్తాను. మీరు కనపడ్డం లేదని చాలా కంగారు పడుతున్నారు. ఇంటికి తీసుకెళ్తాను. అలాగే అక్షర, నేను వస్తున్నాను. ఈ విషయం అన్నయ్యకి చెప్పకండి. మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఇంకెప్పుడు చేయకండి. మంచి జరుగుతుందో దినా, నన్ను నమ్మండి. రండి. ఇంట్లోనే లేకపోతే అనుమానం రాదా? ఎక్కడా అని అడగకూడదా? కుతంత్రాలు చేసే వాళ్ళనే అనుమానపడాలమ్మా. నీతికి నిలబడే నా భార్యని కాదు. అత్తయ్య ఏమన్నా పిలిచారేమో వెళ్ళుంటుంది. దానికే అదిగో వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు? కాపాడిన తననే అంటుంటే తట్టుకోలేక చెప్పాను. చావాల్సిన కర్మ నీకేం పట్టిందే? మనం వచ్చేశాక బేబమ్మ గారు శాపనార్థాలు పెట్టుంటారత్తయ్య. భరించలేకే వెళ్ళుంటారు. శృతి, తన్ను ఆపుతావే? అదే అగి ఉంటుంది. అదే నా కూతుర్ని ఇంత క్షోభ పెట్టిన దాన్ని వదలను. పురందరి, మేము రాజీ కుదుర్చుకుంటాము, ఆవిడ్ని వదిలేయండి అని చెప్పాలా? అవునత్తయ్య గారు, మీరు రాతపూర్వకంగా ఇచ్చారంటే మిగతా విషయాలు నేను చూసుకుంటాను. బాగుంది. అప్పుడిక మీ అమ్మగారు మా అమ్మాయినేం చేయకుండా చేసిన దాంతో సరిపెట్టి పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది అంటారు. మీరు చెప్పింది బానే ఉంది అల్లుడు గారు. భార్యాభర్తల్ని వేరు చేయాలన్న ఉద్దేశం ఇక నాకు లేదు. అలానే చేద్దాం. మీ అమ్మగారిపై
కేసు అనేదే లేకుండా రప్పిద్దాం. నా కూతురు రాదు, మీరే ఇల్లరికం రావాలి. అత్తయ్య గారు, అమ్మను ఒంటరిగా వదిలేయలేను కదండి. అలాంటి దాని దగ్గరకు మరోసారి ధైర్యం చేసి నా కూతుర్ని పంపి చంపుకోలేను కదండి. అలా జరగదు అత్తయ్య గారు. నమ్మను. మీకు కావాల్సింది నేను చెయ్యాలి అంటే నేను చెప్పింది మీరు వినాలి. కొసాయిది కనుకే అక్కడికి వెళ్లి పడిన నరకం చాలు. నువ్విక్కడే హాయిగా ఉండు. లోపలికి తీసుకెళ్ళు. ఎప్పుడు తిందో ఏంటో వేడిగా వండి పెట్టండి. రెండొదినా ఇది మళ్ళీ వచ్చేసిందిగా. ఏం చేస్తుంది? ఓ మూల కూర్చొని ఏడుస్తుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు శృతి. రావి చెట్టుతో దాని పెళ్లి చేస్తాం. స్వామీజీ కూడా అంతగా చెప్పారు కాబట్టి ఆ తంత అవ్వగానే దాని పెళ్లి కుదురుతుంది, పోతుంది. ఎస్, అది పోతే మనకి ఏ గోలా ఉండదు. నువ్వు సూపర్ అక్షరా. కాకపోతే వ్రతం చేస్తామంటే అత్తయ్య గారు నమ్మరు, ఒప్పించాలి. నాన్నున్నాడుగా, మనం వెళ్ళి లీడిస్తే ఆయనకి అర్థమై అమ్మను ఒప్పిస్తాడు. పాయింటే. మరింకే పద, ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. అవునండి, రండి. మీరు తింటూ ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అత్తయ్య గారు. థ్యాంక్స్ కాదు, రేపు వ్రతం చేసి చూపించు. శృతికి చెప్పారా? లేదమ్మా, పడుకునుంది. రేపొద్దున నువ్వే చెప్పు. సరే, ఆ ఏర్పాట్లు చూడండి. నేను చూసుకుంటాగా అమ్మా, మీరు పడుకోండి. ఉదయమే లేవాలి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. పడుకో బుజ్జమ్మా, పొద్దున్నే లేవాలిగా. నమ్ము బుజ్జమ్మా, తను చేస్తుంది. చేస్తే మంచిదేగా. ఎంత బాగా చేస్తుందో నేను చూస్తా. ఏం గుర్తొచ్చింది సడన్ గా ఆగిపోయావు? శృతి మీద డౌట్ ఉందని చెప్పాను కదండి, అదే గుర్తొచ్చింది. రేపు రాజేష్ ని గుడికి రమ్మని చెప్పండి. ఎందుకు? ఇంటికి రమ్మని చెప్తా. వద్దండి, ఇక్కడైతే కనిపించకుండా జాగ్రత్త పడుతుంది అనిపిస్తుంది. తెలియకుండా వస్తేనే అసలు నిజమేంటో తెలుస్తుంది. గుడికి రమ్మంటాను. తెలుసుకుందా. మీరొక పని చేయండి. రోజు శృతి, 100 ఏళ్లకోసారి ఇలాంటి రోజు వస్తుందంట. ఈ రోజు ఏమనుకుని చేస్తామో అది అయిపోతుందని పంతులు గారు చెప్పారు. నీ పెళ్ళవుతుంది, డౌటే లేదు. పద. నీ పెళ్ళైతే నా మాట తీరుతుంది. పద. పురందరి, నాన్నని చూసుకో. అలాగే అమ్మా. పదండి. రాజేష్ కి బాబోయ్, చెట్టుతో పెళ్ళైతే ఏ గొట్టంగారితోనో నా పెళ్ళైపోతుందేమోగా. ఎలా అవ్వాలో తెలియట్లేదే. అదే లేదత్తయ్య, చేస్తాను. చెట్టుతో పెళ్ళెలా ఆపాలి అనుకుంటుంటే ఈ మెట్ల తలనొప్పి ఏంటంట. నా వల్ల అవుతుందా? అవుతుంది, కానీ చేయగలవు శృతి. అమ్మవారిని భక్తిగా మనసులో ధ్యానించుకుని మొదలుపెట్టు. పై మెట్టు ఎలా వచ్చిందో కూడా నీకే తెలియకుండా వచ్చేస్తావు. వస్తానా? మధ్యలోనే కళ్ళు తిరిగి పోతాను. ఏంటి ఆలోచిస్తున్నావు? దండం పెట్టుకుంటున్నాను. అయిపోయిందిగా, స్టార్ట్ చేయి. రండమ్మా.
దానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. రాజేష్ని రమ్మనండి. మన ముందున్న దీన్ని ముందు చూస్తాడు. వీళ్ళ లింక్ ఏంటో మీ అమ్మగారికి కూడా ఇక్కడ తెలిసిపోతుంది. కలెక్టర్ బుర్రా రపిస్తా. మండపం దగ్గరే ఉన్నాను సార్. వచ్చారా? ఇప్పుడే రాజేష్. ఇక్కడ పూలమాలలు దొరకలేదు, బయటికెళ్ళి తేవాలి. వస్తావా? వస్తున్నాను సార్. సరే పద. ఆగవే. పెడుతున్నాను అత్తయ్య, పెడుతున్నాను. పెట్టు. ఈవిడొకటి పక్కనే. ముందన్నా వెళ్ళుంటే ఏదో మాయ చేసేదాన్ని. ఆ ఛాన్స్ కూడా లేదు. కర్మ. మెట్ల పూజ చేస్తూ మొహానికి బొట్టు లేకుండా ఎందుకున్నావు? ముందు బొట్టు పెట్టుకో. అదొక్కటే తక్కువ, పెద్ద చెప్తుంది. ఎందుకు శృతి అలా రాసుకున్నావు? ఆవిడెవరో చెప్పారుగా అక్షర. ఆవిడ చెప్పింది అర్థం కాక చేసిందా? అదే తెలియట్లేదండి. ఇంకా అనుమానంగానే ఉండిపోయింది. గుడిలోనే నిజమేంటో తేలాలి. దీన్ని వదలకూడదు. వాడు మళ్ళీ వస్తా. నా మొహం వాడికి కనిపించకూడదు. ఇంటికి వెళ్లే వరకు ఇలాగే ఉండాలి. అమ్మయ్యా, మెట్ల పూజ అయిపోయింది అత్తయ్య. రావి చెట్టుతో పెళ్లి చేసేస్తే త్వరలోనే పెళ్లి అయిపోతుంది. అనంతవ్రతం చేయిద్దామా బుజ్జమ్మ గారు? సంథింగ్ ఇస్ రాంగ్. కానీ ఇది మొహం కడిగేలా లేదే. ఎలా? మీరు చాలా శక్తివంతులు కదా. నా శృతి నాకు చూపించండి. స్వామి, నీ వ్రతాన్ని పూర్తి చేశాను. ఎందుకోసం చేశాను ఆ ఫలితాన్ని పూర్తిగా ఇవ్వు. ఈ పెళ్లి జరగాలి. ఇద్దరి మాట నిలబడాలి. శృతి కనపడాలి. వీడు చావాలి. అదే తెలియట్లేదు. ఇప్పుడు కుదరకపోతే దాని ఫోటో అన్నా సెల్లో ఒకటి తీసి రాజేష్కి చూపించాలి. అప్పటి వరకు ఆగొద్దండి. నాకెందుకో దాని వాలకం చూస్తుంటే రాజేష్ని చూసి మొహం కనిపించకుండా చేసిందేమో అనిపిస్తుంది. అవునా? దీన్ని వదిలితే రాజేష్కి ఆపద కలిగించొచ్చు. అదేదో ఈ రోజు తెలుసుకోవాలి. ఎలా?
శృతి చూసేసాడా? ఇప్పుడేం చేయాలి? తప్పించుకున్నాను అనుకుంటున్నావేమో. నువ్వెక్కడున్నావో తెలిసాక అందరిలో నిలదీయడం ఎందుకని ఆగా. పద, వస్తా. రాజేష్, నీతో కొంచెం మాట్లాడాలి. ఎన్నో కావాలనేది అన్నీ నాన్న అప్పు చేసి మరీ నా కోడలికే కదా అని కొనిచ్చేవారు. నాకు మంచి జాబ్ వచ్చింది. నాన్న పెళ్లి చేసేద్దామని నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. బంధువులంతా వచ్చారు, కానీ శృతి రాలేదు. ఏమైందో, ఎక్కడికెళ్ళిందో తెలీదు. నిశ్చితార్థం ఆగిపోయింది. వచ్చిన వాళ్ళందరూ అన్న మాటలకి నాన్న కృంగిపోయారు. నా అవస్థలు చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కారణమైంది. మా మనోవేదనకు కారణమైంది. ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసిందండి. మమ్మల్ని సర్వనాశనం చేసింది. ఆ అమ్మాయి వల్లే సర్వం కోల్పోయాం. నా 5వ తనాన్ని పోగొట్టుకున్నాను. ఇంతకన్నా నరకం ఇంకేముంటుందండి? ఆ అమ్మాయి ఎక్కడుంది? ఇక్కడే. ఇక్కడ. సరే, మీరు పెళ్లి చేయమంటున్నారు కాబట్టి జరిపిస్తాను. కానీ ఒక్కటి, మాట మాత్రమే సాక్ష్యాలుగా సరిపోవు. ఆ అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించి మోసం చేసిందనటానికి గట్టి ఆధారాలు కావాలి. అప్పుడే ఎవరికి అన్యాయం జరగలేదన్నట్టు ఉంటుంది. అలాగే బుజ్జమ్మ గారు, ప్రస్తుతానికి నా దగ్గర లేవు. తప్పకుండా ఆధారాలు తీసుకొస్తాను. కలియుగం. ఏ యుగమైనా నిజమని తేలితే వదలను. కరెక్టే, మా అమ్మ వదలదు. తప్పించుకోలేవు. దానికి టైం దగ్గర పడి అత్తయ్య గారి దగ్గరకు వచ్చారు. అవును, ఆధారాలతో దొరుకుతుంది. ఎక్కడుందో ఎవరో గాని త్వరలోనే బయటపడాలి. రాజేష్ కి న్యాయం జరగాలి. జరుగుతుంది. డౌరీ అడిగినందుకు, బలవంతంగా కేసు పెట్టించినందుకు, ప్రోటీన్ పౌడర్ అనే విషమిచ్చినందుకు ఈమె శిక్షకు పూర్తిగా అర్హురాలు. సర్వనాశనం అయిపోతారు. నా ఉసురు మీ కూరికే పోదురా. అందరూ రోడ్డున పడతారు, నాశనం అయిపోతారు. చేసిందంతా నువ్వు చేసి చివరికి నన్ను ఇరికిస్తావా? బయటికి రావాలి, అప్పుడు చూస్తా. అవును, వీడేడి? వదిలేస్తానని రానే రాలేదు. రాని వాడి సంగతి కూడా చూస్తా. అక్షర పూచీకత్ సైన్ పెట్టిందా? మా అమ్మే. నేనంటే ఎంత అభిమానం అమ్మ నీకు. అవును, కోడలు మన ఇంట్లోనే ఉందా? లేదమ్మా. ఏమైందన్నా? పర్లేదు చెప్పు. నువ్వు తిట్టావు కదమ్మా, తట్టుకోలేకపోయింది. ఆ బాధలోనే సూసైడ్ భగవంతుడా, ఇంతవరకు వెళ్ళిందా?
నా కోపం నీటి బుడగలాంటిదని తెలుసు కదా, ఎందుకు ఇలా చేసింది? ఇప్పుడు ఎక్కడుంది నాన్న? అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోనే. పోన్లేరా, అక్కడే ఉంచి మంచి పని చేసావు. పద, వెంటనే నా కోడల్ని నేను చూడాలి. మన ఇంటికి తీసుకెళ్ళిపో. అమ్మకి చూపిద్దాం. మనం తీసుకెళ్లి చూపిస్తే మనమే కొనిపెట్టామని అది మీ అమ్మగారి దగ్గర నాటకాలు ఆడుతుంది. అక్షర, ఆధారం దొరికినా ఏం చేయలేమా? దాద్దామండి. దీంతో పాటు అదే చేశానని ఒప్పుకున్న ఆధారాన్ని సంపాదించి అప్పుడు దాని సంగతి చూద్దాం. అప్పటి వరకు ఇది మన దగ్గరుందని శృతి కూడా తెలియకూడదు. పురందరి, అమ్మా పురందరి. బేబమ్మ పిన్ని, ఇది నేను చూసుకుంటాను, నువ్వు పద. బుజ్జమ్మా, నీ జన్మకి నీ కూతురు జీవితాన్ని బాగు చేయలేవు. అమ్మా, అక్కడ ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు చెప్పిందే చెప్పాను కదరా, నేను చెయ్యాల్సిందే చేస్తున్నా. బేబమ్మా, నిన్నెవరు బొట్టు పెట్టి పిలవలేదు. వచ్చింది పేరెంట్ అని కాదుగా, పెటాకులకి. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు. మళ్ళీ పంపిస్తా. అమాయకుల్ని ఇరికించడం నీకు అలవాటేగా. నువ్వు అనుకున్నంత మాత్రాన నువ్వు అమాయకురాలు కావు. చేసిన పాపం పుణ్యం కాదు, అనుభవిస్తావు. అది చూస్తా. ఇక తెగించేశా. జైల్లో ఉండొచ్చాక అంతటి అవమానం పడ్డాక ఇంకా ఆలోచించేదేంటి? నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేసుకో, నేను చెయ్యాల్సింది నేను చేస్తా. ఇక నీ కూతురు నా ఇంటి కోడలుగా ఉండటం జరగదు. మనకిక ఏ మాటలు ఉండవు. దానికి మనకి ఏ సంబంధము ఉండదు. తెగిపోయింది. దాని చావు దాందే, నీ బ్రతుకు నీదే. రా. అమ్మా, అమ్మ నా మాట విను. పురందరి, దీనికేనా? ఎందుకోసమేనా? అంటే అత్తయ్య గారే చేశారనా? ఎవరు చేశారో అన్నీ బయటికొస్తాయి. చాలే, ఆపు. అక్షరనంటావేంటమ్మా? తను మన కోసమే శ్రమిస్తుంది. ఎవరి శ్రమ నాకు అక్కర్లేదు, కానీ ఇంకో భారం నా మీద పెట్టకుండా ఉంటే చాలు. నా కూతుర్ని మళ్ళీ ఆ ఇంటికి పంపాలనుకుంటున్నావేమో, పంపను. పథకాలు పన్నకు, ఊరుకోను. ఆ బేబమ్మ అనేదేంటి? నేనే అంటున్నాను, పంపను, పంపను. ఏడవ్వే, ఏడు. కలిసి కట్టుగా ఏడవండి. ధైర్యంగా ఉండండి, మీకేం కాదు. రండి.
అయ్యో ముందు డిలీట్ చేయి చెప్తాను. చేస్తావా లేదా? శృతి, శృతి పిలుస్తున్నారు. పద, నేను వస్తా. వద్దు వద్దు వద్దు. శృతి, పద శృతి. రాజేష్, నాకు కొంచెం టైం ఇవ్వు. సరే, ఈ రాత్రి వరకు టైం ఇస్తున్నా. నీ నిర్ణయం నాకు యూజ్ అవ్వలేదో తెల్లారే బుజ్జమ్మ గారికి ఇదే సుప్రభాతం అవుతుంది. వద్దు వద్దు, నేను చెప్తాను. నువ్వు మాత్రం ఈ లోపు తొందర తప్పించుకోవాలనే రాజేష్, చెప్పడానికి కాదు. మరి అమ్మకి వినిపించడమే. అత్తయ్య 100% నమ్ముతారని చెప్పలేమండి. తన వాయిస్ ని ఇమిటేట్ చేయించామని కూడా తప్పించుకోవచ్చు కదా. వీడియో తీసుండాల్సింది రాజేష్. సడన్ గా వచ్చి కూర్చోండి సార్, కుదరలేదు. నో ప్రాబ్లం రాజేష్. శృతిలో భయం మొదలైంది. ఆ భయంతోనే మనకింకా బలమైన ఆధారాలనిచ్చి దొరికిపోయే తప్పుల్ని చేస్తుంది. అప్పుడు మా అత్తయ్యే నీకు చెప్తానన్న న్యాయం చెప్తారు. దొరుకుతుంది. బుజ్జమ్మా, నీ జన్మకి నీ కూతురు జీవితాన్ని బాగు చేయలేవు. వచ్చింది పేరెంట్ అని కాదుగా, పెటాకులకి. ఇక నీ కూతురు నా ఇంటి కోడలుగా ఉండటం జరగదు. పురందరి అంటున్నారు. ఎవరితో అన్నారు? వదినకి ఫోన్ చేశారు అత్తయ్య. అవునమ్మా, ప్రస్తుత పరిస్థితుల్లో అదే మంచిదనిపిస్తుంది అత్తయ్య. నీకా? అమ్మా, నువ్వుండమ్మా. ఇంతేనా? ఇంకేమైనా ఉందా? ఇదే అత్తయ్య. చెప్పేశావుగా, వెళ్ళు. చెప్పించిందే అది, దాని ఎత్తుగడే ఇది. మీకది అర్థం కావట్లేదండి. అత్తయ్య గారు, మీరు నన్ను పూర్తిగా మీరు ఊహించుకుంటున్న కోణంలోనే చూస్తున్నారు. ఇందులో ఎత్తులు వేయడానికి, మీకు చెడు చేయడానికి ఏముంది? కొన్నాళ్లు వేరు కాపురం పెడితే బేబమ్మ పిన్ని మారతారన్న సదుద్దేశమే ఉంది. లేదమ్మా. అవును, ఇప్పుడు వేరు కాపురానికి దారులు తెరిచి మిమ్మల్ని పంపిస్తే రేపు వీణ్ణి తీసుకెళ్లి వేరు కుంపటి పెట్టొచ్చు కదా. అది దీని ప్లాన్. నాకన్ని గిఫ్ట్స్ ఇచ్చిన మహాతల్లి ఇంకో అంకానికి తెరలేపుతుంటే గంగిరెద్దులా తలాడించనా? మేకపోతులా బలవ్వాలా? మిమ్మల్ని దూరం చేసుకుని ఒంటరిలా మిగిలిపోవాలా? కుదరదు, ఒప్పుకోను. కోరింది ఇవ్వడం అంటే కోట్లు ఇవ్వడం కాదమ్మా, మనసు కోరుకుంది ఇవ్వడం. మా మనసులో ఏముందో తెలుసుకోవడం. పిల్లల మీద పంతాలు చూపించకూడదమ్మా, ఉన్న ప్రేమే చూపించాలి. అంటే నాకు మీ మీద ప్రేమ లేదారా? ఉందమ్మా, చెప్పలేనంతుంది. కానీ మేం చెప్పినప్పుడు అది కనబడాలి. అంటే వేరే కాపురానికి ఒప్పుకుంటే కనపడుతుందారా? అటే రావాలి. అంతేకాని
అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించవు. నా ఆలోచనే అమ్మాయి, నా లోకం మీరే. బీటలు బారిన నా కూతురు జీవితంలో బంగారు బాట ఎలా వెయ్యాలో తెలుసండి. నా ప్రేమలో నిజాయితీ ఉంది. వీళ్ళేదో చెప్పింది అప్పచెప్పను. నన్ను నేను మార్చుకోను. నా ప్రేమ మారదు. నాలానే ఉంటాను, చెయ్యాల్సింది చేస్తాను. నాకు అర్థమవుతుంది. అమ్మ వినదు, అత్తయ్య గారు తగ్గరు. నా బ్రతుకు ఇంతే ఇంతే. వదినా ప్లీజ్ అక్షర, నా కోసం నువ్వు మాటలు పడొద్దు, వదిలే. ఏం చేస్తాం అక్షర? అమ్మే ఇంతలా రియాక్ట్ అయింది. అక్కడ బేబమ్మతకు విషయం తెలిస్తే ఆవిడెలా రియాక్ట్ అవుతుందో. నేను చేస్తున్నా నీ మీదట్టు. నిజంగానే చేస్తుందా? అమ్మా అమ్మా చేస్తున్నాను రా. చూడరా, చూడు. తల్లి చావుని ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఎంతమందికి దక్కుతుందో చూడు. నీకు వస్తుంది. చూడరా, చూడు చూడు. అమ్మా అమ్మా వద్దమ్మా. అమ్మా తలుపు తీయన్రా, తీయను. చచ్చాక నువ్వే వచ్చి నా శవాన్ని దించదు గాని. నువ్వేం చేసుకోవద్దమ్మా. నా చావుని కళ్ళారా చూడాలనుకుంటే బాల్కనీ కిటికీ దగ్గరకు వచ్చి చూడు. అమ్మా నా బిడ్డ పడే కష్టాన్ని ఈ కంటితో చూడ్డం దేనికి? చూడు, చేస్తాను. దాంతోనే ఉండరా, నేనే పోతా. నీ మాట వింటాను రా అమ్మా. నమ్మను. ప్లీజ్ అమ్మా, వింటానని చెప్తున్నాగా. నా మాట నమ్ము. నీ దండం పెడతాను. అమ్మా దిగ్గమ్మా. నిజమే చెప్తున్నావా? నిజమమ్మా. నీ పెళ్ళం కనబడితే మారవుగా? మారినమ్మా. ఒట్టు? ఒట్టు. దిగమ్మా. నేను దిగాలంటే నువ్వు సంతకం పెట్టాలి. చేస్తానమ్మా. సరే, వెళ్ళి పేపర్స్ తీసుకురా. టైం అడిగిందే ఈ టైం కోసం రా. నీకు ఆధారము ఉండదు. డిలీట్ చేస్తున్నా, చావు. కొడుతున్నా, నోరెత్తట్లేదు. అదేగా, అమ్మాని కూడా అరవట్లేదు. అవును, అస్సలు అరవట్లేదు. లేదు, వీడు బాగా ముదిరిపోయిన గజ దొంగ. అందరం కలిసి కుమ్ముదాం. కొట్టండి, కొట్టండి. చెప్పరా, మా ఇంటికి దొంగతనానికి రావడానికి ఎన్ని గుండె నీకు? ఎక్కడో విన్న గొంతులా ఉందే. లైట్ వై. మరి ఎందుకు వచ్చావు? రాజేష్ ఫోన్ ఎందుకు తీసుకున్నావు? అది అలారం పెట్టినట్టున్నాడు బావగారు. ఒకటే డిస్టర్బెన్స్. ఆఫ్ చేయమని చెప్పడానికి వచ్చాను. చెప్పేలా లేవే. పడుకున్నాడని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేనే ఆఫ్ చేస్తున్నాను. ఈ లోపు మీరొచ్చి ఊతుకుడు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసామంటే మేమొచ్చేపాటికి కరెంటు పోయింది. చీకట్లో కనపడక దొంగ అనుకున్నాం. పోనీ నువ్వైనా నేనే శృతినని చెప్పొచ్చు కదా. అవును, చెప్పొచ్చుగా. అయినా ఎక్కడ చెప్పనిచ్చారు? గ్యాప్ లేకుండా కొడుతూనే ఉన్నా. ఇంకా అలారం పెట్టండి. అయ్యో, డిలీట్ చేయలేకపోయానే. బాధగా ఉందా?
తగిలిన దెబ్బలకు బాధగా ఉందా అంటున్నా. ఉంటుందిగా, మామూలు దెబ్బ. టాబ్లెట్ వేసుకుని పడుకో, తగ్గిపోతుంది. థ్యాంక్స్. వస్తుంది అనుకున్నాంగా రాజేష్, వచ్చింది. బాగా తినిందిగా, ఇంకా తినాలి. టార్చర్ తట్టుకోలేక నిజాలన్నీ కక్కాలి. కక్కిద్దాం. వైపే ఉంటుంది, అటువైపే మాట్లాడుతుంది. మరే నిన్న అలాగే మాట్లాడారు, అత్తయ్యని బాధ పెట్టారు. మీరు నిజాన్ని నమ్మకపోవడం బాలేదు బావుగారు. మీ బాగు కోసమే అత్తయ్య గారు పరితపిస్తున్నారు, అర్థం చేసుకోండి. తను తప్పిస్తుంది, తమరు పక్కదో పట్టిస్తారుగా, అది తను అర్థం చేసుకుంటే బాగుంటుంది. చెప్పాగా, మీరు మారరు. ఇలా ఉండబట్టే దీని ఇష్టానికి ఇది చేస్తోంది. అది అలుసుగా తీసుకుని ఆ బేబమ్మ పేట్రేగిపోతోంది. ఇంకేం చేయగలరు? అన్నయ్య, ఏంటి నమ్మకం కలగట్లేదా? చూడండి, నా కొడుకే వాడి స్వహస్తాలతో పురందరితో విడాకులు కావాలని పెట్టిన సంతకం చూడండి. అన్నయ్య, వేస్ట్ చేసే. ఎందుకు మాట్లాడుతున్నావు? చేస్తా. చూస్తా. అత్తయ్య తొందరపడకండి. సంతకం చేయి పురందరి. పూజమ్మ, నువ్వు కూడా ఏంటి ఆవేశపడకు, ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. సంతకం పెట్టు పురందరి. పూజమ్మ, ప్రతి మనిషి బంధాలోని బాధకు మోదమొకటే, వేదనొకటే. జనులకి జగతిలో ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత. పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే. దయ చూడు శివ శివ లీలా, శివ శివ బోళా శంకరుడా. నీవే శంభో శివ శివ సాంబా, శివ శివ చూపించు. దుర్గమ్మ, నువ్వే వచ్చి సంతాన లక్ష్మి పూజ చేయించావని నమ్ముతున్నాను. వదిన పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు ఉండాలి. చెడు వినకూడదు. ఏం కాలేదని డాక్టర్ గారు మంచి మాట చెప్పాలి, మంచి మాటే చెప్పాలి. డాక్టర్ గారు లోపలికి రమ్మని మెసేజ్ చేశారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? దుర్గమ్మ, అబార్షన్ అయ్యిందని బాధపడుతున్న వాళ్లకి కాలేదని కొన్ని నెలలకు తెలిసింది. కాకపోతే బేబీ గ్రోత్ చాలా తక్కువ ఉండటం వల్ల తల్లికి ఉన్నట్టు తెలీదు. పురంధరి పరిస్థితి అంతే. బేబీ అయితే కన్ఫర్మ్ గా ఉందక్షరా. తను కట్టుకున్న చీరలో ఏదో ఒకటి తీసుకునిరా, చాలు. తను ఉన్నట్టే. నేను ఇప్పుడే తీసుకొస్తానండి, వస్తాను. నీ పేరు? చాలాని పెట్టారు నాయనా. ఏమండి, మా వదిన చీర. అమ్మా,
నీ కోరిక తీరుతుంది. ముందు నీకు చెబుదామనే పిలిచాను. మీ అత్తయ్య వాళ్ళకి చెప్దాం. దైవమైనా ఎవరైనా దారే చూపించగలరు. మనమేగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకేం ఆలోచించకండి. ఈ ఇంటికి పట్టిన పీడ వదిలాకే వదినకి అందరికీ తెలియాలి. అర్థం చేసుకోండి. మీరే కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి అన్నారు. జరుగుతుంది అనుకుంటున్నప్పుడు మనమే కాపాడుకోవాలిగా డాక్టర్. ప్లీజ్. సరే అక్షర. థ్యాంక్ యూ డాక్టర్. ఏం జరుగుతుంది? ఎంతో బిజీగా ఉండి కూడా రమ్మనగానే ఇంటికొచ్చి మా అమ్మాయికి ట్రీట్మెంట్ చేశారు. ఈ దెయ్యం మాటలు నమ్మి అనుమానించొద్దు. సారీ డాక్టర్. ఇట్స్ ఓకే బుజ్జమ్మ గారు.